దేవాలయంలో కానీ ఇంట్లో కానీ పూజ తర్వాత దేవునికి హారతి ఇస్తూ ఉంటారు. మరి ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి తెలుసుకుందాం మహర్షి ఠాకూర్. కర్పూరం అన్నది సహజమైనటువంటి శుద్ధ పదార్థం. కర్పూరం మండితే కార్బన్ రెసిడ్యూ ఉండదు, మొత్తం ఆవిరైపోతుంది. దైవ భక్తి, గాలి శుద్ధి, మానసిక శాంతి ఈ మూడింటి కలయికే హారతి. హారతి జ్వాల నుంచి వెలువడే వెలుగు అల్ట్రా లో లెవెల్ రేడియేషన్ ను కలిగిస్తుంది. ఇది శరీరానికి ఒక హీలింగ్ కలిగిస్తుంది. కంటి నరాలకు ఒక మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. సహజ వాతావరణాన్ని మరింత పవిత్రంగా మారుస్తుంది. చుట్టూ ఉన్నటువంటి ఫంగస్, బ్యాక్టీరియా మొత్తాన్ని ఆవిరి చేసేస్తుంది. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ లను నిర్వీర్యం చేస్తుంది ఈ కర్పూరం యొక్క పరిమళం. అందుకే దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ కర్పూర హారతి ఇచ్చినప్పుడు వాతావరణం మరింత పవిత్రంగా మారిపోతుంది. అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానం అనే ప్రకాశాన్ని దర్శించడం అన్నదే ఈ హారతిలో ఉన్నటువంటి ఆంతర్యం. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్.